పశువుల సంరక్షణ ప్రభుత్వ భూములను కాపాడండి మహాప్రభో అంటూ ఓ రైతు అధికారులకు నాయకులకు మొరపెట్టుకుంటున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పశువుల సంరక్షణ ప్రభుత్వ భూములను ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు అనుభవదారుల క్రింద డికెట్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే ఈ పట్టాలు పొందిన వారు తమ గ్రామస్తులు కూడా కాదని అంటున్నాడు ఆ రైతు. మూగ జీవాలకు ఆధారంగా ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడండి అంటూ మొరపెట్టుకుంటున్నాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సంకేశ్వరి గ్రామంలో సర్వే నెంబర్ 151లోని ప్రభుత్వ భూమి విస్తరణ మొత్తం 16.38 సెంట్లు. గత 30 సంవత్సరాలుగా ఈ భూమిని మూగ జీవాలకు మేత కోసం ఉపయోగిస్తున్నారు అక్కడి వారు. ఈ ప్రభుత్వ భూమి సుంకేశ్వరి గ్రామంలో కలదు. కానీ కొంతమంది పెత్తందారులతో ప్రభుత్వ అధికారులు కలిసిపోయి సుంకేశ్వరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు మాత్రమే ఈ ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు అని ఆరోపిస్తున్నాడు ఓ రైతు. పూర్తి విస్తరణను వారి పేర్లపై ఆన్లైన్ లో నమోదు చేయటం కూడా జరిగిందని దబ్బల రామాంజనేయులు అనే రైతు ఆరోపిస్తున్నాడు. ఒక్క సంవత్సర కాలంలోనే తాము ప్రభుత్వ అధికారులను, విలేజ్ రెవెన్యూ అధికారులను, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, మండల తహసీల్దార్, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అంటున్నాడు. ఎన్నికల ముందు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, పచ్చ బిల్లను తీసుకుని ఏ ప్రభుత్వ అధికారి కార్యాలయానికి వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి కార్యకర్తల సమస్యలను దగ్గర ఉండి కార్యకర్తల సమస్యలు తీరుస్తారు అని చెప్పిన మాట ఏమైపోయింది అని, ఏ అధికారులు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించాడు ఆ రైతు. ఇప్పటికైనా గౌరవనీయులు, పెద్దలు, అధికారులు, ప్రభుత్వ నాయకులు తమ గ్రామ సమస్యను పట్టించుకొని ప్రభుత్వ భూమిని మరియు మూగ జీవాల ప్రాణాలను కాపాడండి మహాప్రభో అని ఈ రైతన్న తన ఆవేదనను ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. సార్, ఈ భూమి 100 సంవత్సరాల నుంచి బీడుగానే ఉంది. 3 ఊర్లు పశువులు, లక్ష్మారి, సుంకేశ్వరి, సౌలవల్లి, బెలగల్ మూగజీవాలు దీంట్లో వచ్చి మేస్తున్నాయి. అటువంటి 16 ఎకరాల 38 సెంట్లు, దాంట్లో 5 ఎకరాల 46 సెంట్లు వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసినారు. దాన్ని రద్దు చేయాలని ఇప్పుడు ఒక 8 నెలలు 9 నెలల నుంచి పోరాడుతున్నా. సబ్ కలెక్టర్ సార్, ఒక జాయింట్ కలెక్టర్ సార్ని కలిసినాను, సబ్ కలెక్టర్ సార్ని కలిసినాను. దీన్ని రద్దు చేయాలి ఖచ్చితంగా. దీన్ని చూడండి సార్, భూములుగా ఏం పనికిరాని భూములు ఇవి, ఏమైనా పనికొచ్చే భూములా చూడండి సార్ ఇవన్నీ. దీని మీద కంప్లైంట్ లోకాయుక్తకి వేసినాను, లీగల్ సర్వీస్ అథారిటీకి వేసినాను, వాళ్ళ మీద ఎంఆర్ఓ మీద, ఆర్ఐ మీద, విఆర్ఓ మీద, వీళ్ళు అందరి మీద, మండల సర్వేర్ మీద, మొత్తం అందరి మీద కేసు వేసినా. ఏమన్నా పొలం పనికొచ్చేదే చూడండి సార్. ఏమైనా పనికొచ్చేది ఉంటే డిలీట్ చేయొద్దండి. ఏమన్నా సాగు చేసేది ఉంటే కానీ డిలీట్ చేయొద్దండి. చూడండి, ఏమన్నా సాగు ఉందే. ఇప్పుడు గుంత, ఇక్కడ ఒక గుంత సార్, ఒక 15-20 లక్షలు చేసినారు దీంట్లో. చూడు, ఏమన్నా మొత్తం రిజర్వ్ అని మేము అవసరం లేదు దీంట్లో. 16 ఎకరాల 38 సెంట్లు. ఇది చెక్ డ్యామ్ సార్, ఇది ప్రజెంట్గా చెక్ డ్యామ్. ఇది దీన్ని తొందరలో ప్రెస్ వాళ్ళకి ఇస్తాను. ఈ వీడియో ఫేస్బుక్లో పెడతా. చూడండి సార్, ఇది మొత్తంగా ఈ పొలం మొత్తం అదే సార్, బీడే. మేమే పనికిరాని భూమి, సాగు లేకున్నా సాగు చేస్తారని కలిసి తీసుకున్నారు. వాళ్ళు దగ్గర ఆన్లైన్ చేసుకున్న వాళ్ళ దగ్గర 1 ఎకరా 1 లక్ష చొప్పున తీసుకొని ఆన్లైన్ చేసినారు. దీన్ని రద్దు చేయాలా. మీరు వచ్చి చూడండి ఒకసారి. సబ్ కలెక్టర్ సార్ మనం కలిసినాను, నేనే వచ్చి చూస్తానని చెప్పినాడు సబ్ కలెక్టర్ సారు. నేను చూస్తానంటే ఆయన వచ్చి ఇటు చూస్తే సాగు చేసింటే వాళ్ళు రావాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. సబ్ కలెక్టర్ రావాలంటే వీటికి వస్తే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. వీడొచ్చి సాగు చేసింటే నేను నా మీద ఏ ఉరిశిక్ష వేసినా, ఏ శిక్ష వేసినా అనుభవిస్తా. సాగు చేయలేదంటే మీరే చూస్తారు కదా కొంట్లారా. సాగు చేయలేదంటే వెనక్కి స్పాట్లో దీన్ని డిలీట్ చేసి వాళ్ళ మీద, మెయిన్ ఇన్ఛార్జ్ ఆర్ఐ మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలా. ఆయన సస్పెండ్ చేయాలా. సాగు చేయలేకుంటే. చేసింటే నా మీద ఏ శిక్ష, ఉరిశిక్ష విధించినా విధిస్తాను. చూడండి సార్, ఇదిగా ఏమైనా పనికొచ్చే భూమే సార్ ఇది. 100 సంవత్సరాల నుంచి దీని జోలికి ఎవరు రాలేదు.